హాయ్, అందరికీ నమస్కారం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం. కానీ ఆ ఆహారాన్ని దేనిలో ప్యాక్ చేస్తున్నాం అనే విషయాన్ని పట్టించుకోము. మనం ఎంత ఖరీదైన పోషకాహారం తింటున్నామన్నది కాదు, అది దేనిలో తింటున్నామన్నదే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఉదయం వండిన వేడి పదార్థాలను మధ్యాహ్నం వరకు లంచ్ బాక్సుల్లో పెడతాం. కానీ ఆ అలవాటు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుందని మీకు తెలుసా? లంచ్ బాక్సు ఎంపికలో మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా? స్టీల్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. స్టీలు ఒక నాన్ రియాక్టివ్ మెటల్, అంటే ఇది ఆహారంతో ఎటువంటి రసాయన చర్య జరపదు. ఇది ఆహారం సహజ రుచిని, పోషకాలను కాపాడుతుంది. శుభ్రం చేయడం సులభం, పర్యావరణానికి మేలు చేస్తుంది. దీనిని మైక్రోవేవ్లో నేరుగా వేడి చేయలేము. కానీ నేటి కాలంలో ఇన్సులేటెడ్ స్టీల్ బాక్సులు లభిస్తున్నాయి. ఇవి 4-6 గంటల పాటు ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి. ఆధునిక కార్పొరేట్ ఆఫీసుల్లో గ్లాస్ బాక్సుల వినియోగం పెరగడానికి కారణం వాటి నాణ్యత. ముఖ్యంగా మైక్రోవేవ్ వాడేవారికి గ్లాస్ బాక్సులు బెస్ట్ చాయిస్. సాధారణ గాజు కంటే బోరోసిలికేట్ రకం గ్లాస్ బాక్సులు మేలైనవి. ఇవి విపరీతమైన వేడిని తట్టుకుంటాయి. ఇవి 100% రసాయన రహితం. ప్లాస్టిక్ లాగా ఆహారం వాసనను లేదా రంగును పీల్చుకోవు. ఆఫీసుల్లో మైక్రోవేవ్ వాడేవారికి ఇది అత్యంత సురక్షితమైన ఎంపిక. చాలామంది తేలికగా ఉంటుందని ప్లాస్టిక్ బాక్సులను ఎంచుకుంటారు, కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన ఎంపిక. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్లో ఉంచినప్పుడు అందులోని BPA వంటి హానికర రసాయనాలు ఆహారంలోకి విడుదలవుతాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. అనేక పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్ డబ్బాలను వీలైనంత వరకు నివారించడం ఉత్తమం. ఒకవేళ వాడినా అవి మైక్రోవేవ్ సేఫ్, BPA ఫ్రీ అయి ఉండాలి. మన ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే కాదు, ఆ ఆహారాన్ని మోసే పాత్రపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్కు వీడ్కోలు పలికి స్టీలు లేదా గాజు పాత్రలను ఎంచుకోవడమే వివేకం. శుభం భూయాత్.